ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన మోషబ ప్రార్థన. పరలోకం మా కనతండ్రి గచ్చి మీ కనతండ్రి మమ్మల్ని చేయగలి మీ కనతండ్రి ఎటు చేయగలండి మీ స్కూల్ కనతండ్రి మీ స్కూల్కి వెళ్ళి పైన మీరే తెచ్చండి మీ స్కూల్కి వెళ్ళి చదువు మీరే చదివినట్టండి ఇటు చేయదండి మార్క్స్ పడుతుంది మూడేజం జరుగుతుంది అవుతుందని అతని చదువులు మీ కుటుంబంలో కాచి కాబట్టి ఇంకా 4 రోజులు అందరం ముట్టపడుతుంది ఆమేన్. జయగడి ప్రార్థన. ప్రార్థన పడతా వేతనం గడిచుకంటే మనం టీకాదించి కంతులు ఒట్టిగతంటే మీ స్కూల్కి వెళ్తారు మీ స్కూల్కి వెళ్ళి బట్టల్లో చెక్క దాని పనులు చెక్క చిరి ఒట్టిగా తండ్రి మీ స్కూల్కి వెళ్తే నువ్వు పని చేయ 10 మట్టలు ఇలా చేయి ఒట్టిగా వాకి చేతుకున్న తిన్న ఆ వాకి తిన్న నిత్యాన్ని మీ కృపలు ఉండి ఇలా చేయి ఒట్టిగా మమ్మీ టీగా దూరపడి అనుకోవడం ఏంచాను తండ్రి ఆడికి చెప్పాలి నా పుట్టి మాత కొడుకులా తింటే ఏం కావాలి తన రోగులు అందరం ముట్టి పరిస్థితి ఏసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మార్కు సువార్త 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయాలు తెచ్చండి. మీ చిత్తంలో భాగంగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికారు, ఆయన ఎలా సేవ చేశారో, ఎలాంటి కార్యాలు చేశారో మార్కు గారు రాస్తుండగా ఇవి నాయన మేము చదువుతుండగా తండ్రి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి. అలా యొక్క పరిచయని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఏమా 2వ అధ్యాయం మొదటి నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పివేసి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమ హృదయములో ఎలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరెలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవారిని చూసి నీవు లేచి నీ పొరుపెత్తుకుని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ భ్రాంతి నొంది మనం ఎలాంటి కార్యములను
ఎన్నడూను చూడలేదని ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవుని మహిమపరచుడి. రెండవ సందర్భాన్ని చదువుకుందాం. 13వ 13వ వచనం. ఆయన సముద్ర తీరమున ఆయన సముద్ర తీరమున మరలా మరలా నడిచిపోవుచుండెను. నడిచిపోవచ్చుండి. జనులందరూ ఆయన యొద్దకు రాగా జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన వారికి బోధించెను. ఆయన ఆయన మార్గమున వెళ్ళుచు మార్గాన్ని వెళ్ళుచు సుంకపు మెట్టనొద్దనున్న సుంకపు మెట్టున్న అల్పై కుమారుడుగు అల్పై కుమారుడు లేవిని చూసి దేవుని చూసి లేవిని చూసి లేవిని చూసి నన్ను వెంబడించమని నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు లేచి అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయన వెంబడించెను. అతని ఎంట అతని ఎంట ఆయన ఆయన భోజనమునకు భోజనమునకు కూర్చుని ఉండగా కూర్చుని ఉండగా సుంకరులను సుంకరులను పాపులను పాపులను అనేకులు అనేకులు యేసుతోను యేసుతో ఆయన శిష్యులతోను ఆయన శిష్యులతో కూర్చుండిరి. కూర్చుండి ఇట్టి వారు అనేకులుండిరి. ఇట్టి వారు అనేకులు ఆయనను ఆయనను వెంబడించు వారైరి. వెంబడించి వారైరి. పరిసయ్యులలోను పరిచయలను శాస్త్రులను శాస్త్రులను ఆయన ఆయన సుంకరులతోను సుంకరులతోను పాపులతోను పాపులతోను భుజించుట చూసి భుజించుట చూసి ఆయన సుంకరులతోను ఆయన సుంకరులతోను పాపులతోను పాపులతోను కలిసి కలిసి భోజనము చేయుచున్నాడేమని భోజనం ఆయన శిష్యులను అడగగా ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని యేసు ఆ మాట విని రోగులకే గాని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి ఆరోగ్యం కలగాలి వైద్యుడు అక్కరలేదు కదా, వైద్యుడు అక్కర్లేదు నేను కదా. పాపులనే పిలువచ్చి తిని గాని పాపులను పిలవచ్చు కానీ నీతిమంతులను పిలువరాలేదని నీతిమంతులు పిలవరాలేదని వారితో చెప్పెను. వారితో చెప్పాను. మూడో సందర్భాన్ని చదువుకుందాం. యోహాను శిష్యులను యోహాను శిష్యులను పరిసయ్యులను పరిచయలను ఉపవాసము చేయుట కద్దు. ఉపవాసం చేతుకద్దు. వారొచ్చి యోహాను శిష్యులను యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను పరిచయ శిష్యులను ఉపమానము చేయుదురు గాని ఉపమానం చేయదు కానీ నీ శిష్యులు ఉపమానము చేయరు. నీ శిష్యులు ఉపమానం చేయరు. దీనికి హేతువేమని దీనికి హేతువేమని ఆయన అడగగా ఆయన అడగగా యేసు యేసు పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున తమతో ఉన్న కాలమున నువ్వు ఇంకెలా ఉండాలి చేతలి పెండ్లి ఇంటి వారు పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగిన ఉపవాసం చేయదగున ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున తమతో కూడా ఉన్న కాలమున ఉపవాసం చేయుదురు గాని ఉపవాసం చేయదురు గాని పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును. కొనుక్కోబడి దినములు ఆ వచ్చి దినములలోనే ఆ దినములలో వారు ఉపవాసం చేతురు. వారు ఉపవాసం చేదురు. ఎవడును ఎవడును పాత బట్టకు పాల్పట్టకు క్రొత్త గుడ్డ కొత్త గుడ్డ మాసిక వేయుడు. మాసిక వేయుడు. వేసిన ఎడల వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక ఆ క్రొత్త మాసిక తలుపు దగ్గరికేమో ఆ క్రొత్త మాసిక ఆ క్రొత్త మాసిక పాత గుడ్డను పాత గుడ్డను వెలితిపరచును. వెళ్తుపరచను. చినుగు మరీ ఎక్కువగును. చినుగు మరి ఎక్కువను. ఎవడును ఎవడును పాత తిత్తులలో పారతిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయుడు. కొత్త ద్రాక్షారసం పోయేది. పోసిన ఎడల పోసిన ఎడల ద్రాక్షరసము ద్రాక్షారసము ఆ తిత్తులను ఆ తిత్తులను పిగిల్చును. పిగిల్చును. రసమును రసమును తిత్తులను తిత్తులను చెడును. చెడును. అయితే అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త ద్రాక్షారసము కొత్త త్రిత్తులలో క్రొత్త తిత్తులలో పోయవలెనని పోయవలెనని చెప్పెను. చెప్పెను. ఎన్నో సందర్భం? సందర్భం. నాలుగో సందర్భాన్ని చదువుకున్నాము. ఎన్నో వచ్చును? 23. మరియు ఆయన మరియు ఆయన విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆకలి కొని ఆకలికొని వెన్నులు త్రుంచుచూ నుండిరి. వెన్నులు తుంచుచుండురి. అందుకు పరిసయ్యులు అందుకు పరిచయులు చూడుము చూడుము విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున చేయకూడనిది చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని వారు అలా చేయుచున్నారు. ఆయన అడిగిరి. ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఎట్లనను అందుకు వారి ఎదుటను తానును తనతో కూడా ఉన్నవారును తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉన్నందున ఆకలికొని ఉన్నందున దావీదునకు దావీదునకు అవసరం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా? మీరన్నడూ చదవలేదా? అబ్యాతారు అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా ప్రధాన యాజకుడే ఉండగా దేవ మందిరంలోనికి వెళ్లి దేవ మందిరంలోకి వెళ్ళి యాజకులే గాని యాజకులే గాని ఇతరులు తినకూడని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు సముఖపు రొట్టెలు తాను తిని తాను తిని తనతో కూడానున్న తనతో కూడా ఉన్నవారందరికీ ఉన్నవారందరికీ ఇచ్చెను కదా ఇచ్చాను కదా అని చెప్పాను. అని చెప్పాను. మరియు మరియు విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున
మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషుల కొరకే నియమించబడిన మనుషులు విశ్రాంతి దినము కొరకు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. దేవుడి యొక్క ఈ దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, మార్కు గారు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాలని చక్కగా వ్రాసారు ఆయన. ఇంతకీ ఈ 2వ అధ్యాయంలో ఉన్న కార్యాలు ఏంటి అని అంటే కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తుల వారు సువార్తను బోధిస్తూ ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఖాళీ లేకపోతే ఒక పక్షవాయువు గల వారిని ఆయన దగ్గర తీసుకుని వచ్చి ఇంటికప్పు విప్పి పైనుంచి ఆయన దగ్గరికి మనిషిని తీసుకొచ్చేసారు. ఆ పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచిన సందర్భం మొదటిది. ఇక రెండో సందర్భంలో ఆయన సుంకపు మెట్ట నద్దనున్నటువంటి అల్పై కుమారుడు అయినటువంటి లేవిని పిలిపించి అతని ఎంట భోజనం చేస్తున్నప్పుడు సుంకరులు పాపులు కూడా ఇదేంటి ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడని తన శిష్యులను అడిగినటువంటి సందర్భం రెండోది. మూడో సందర్భంలో ఏంటంటే యోహాను గారి శిష్యులు పరిశీలి వీళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు కదా, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరని ఆయన అడిగినటువంటి సందర్భం మూడోది. ఇక చివరి సందర్భం 4వ సందర్భం ఏంటంటే విశ్రాంతి దినాన్న శిష్యులు వీళ్ళందరూ కలిసి మార్గాన వెళ్తూ వెన్నులు త్రుంచుకుని తింటుంటే యేసుక్రీస్తుల వారిని పరిశీలు శాస్త్రులు అడుగుతున్నారు, నీ శిష్యులు ఇదేంటి విశ్రాంతి దినమున ఇలా తింటున్నారు, ఏంటిది తప్పు కదా, వెన్నులు తుంచుకుని తింటున్నారేంటి అని ఆయన మీద అభియోగం నేరాన్ని మోపినప్పుడు అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భాన్ని ఎత్తి యేసుక్రీస్తు వారు మాట్లాడారనమాట. మనుషుల కొరకు విశ్రాంతి దినం నియమింపబడింది, విశ్రాంతి దినం కొరకు మనుషులు నియమింపబడలేదు, విశ్రాంతి దినమునకు కూడా నేను ప్రభువునై ఉన్నాను, నేను దేవుడినై ఉన్నానని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సందర్భం ఈ 2వ అధ్యాయం. ఇది టూకీగా చెప్పబడినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు లేఖనాలను బట్టి మరొకసారి మనం కాయపరుచుకుందాం, లేఖనాలను బట్టి మరింత మనం బలపడదాం. ఇప్పుడు 2వ అధ్యాయము టక్ మనం చూసుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఎక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు ప్రియులారివి? కపెర్నహూములో. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనక వాకిటైనను వారికి స్థలం లేకపోయినా ఆయన వారికి వాక్యం బోధించుచుండగా, వాక్యాన్ని బోధిస్తుంటే ఎంతమంది వస్తున్నారట, ఖాళీ లేదట. ఎందుకనంటే వాక్యం యేసుక్రీస్తుల వారు దేవుని మాటలు కదా నాన్న, మన మాటలైతే జనం ఎవరు ఉండరు, దేవుని మాటలైతే జనాలు అందరూ ఉంటారు. కొందరు పక్షవాయువు గల మనుషులు 4 చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటుకి ఇంటికప్పు విప్పేసి సందు చేసి పక్షవాయువు గల వారిని పలుపుతూనే నింపారు. ఇక్కడ చూడండి వీరికి ఉన్నటువంటి విశ్వాసం. రాత్రి యోబు గారి శిష్యుల్ని చూసాం కదా, వారికి ఉన్నటువంటి విశ్వాసం. యోబు గారి కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులు ఎలా స్పందించారో ఇక్కడ పక్షవాయువు గల వ్యక్తిని కూడా మరొక 4 వ్యక్తులు ఆయన మోసుకుంటూ వస్తే ఏం చేస్తున్నారో యేసుక్రీస్తుల వారి దగ్గర తీసుకుని వచ్చారు. చూడండి వారికి ఉన్నటువంటి విశ్వాసం, పక్షవాయువు కలిగినటువంటి వాడికి ఉన్నటువంటి విశ్వాసం. అతను వ్యాధితో కష్టంతో బాధతో బాధపడుతుంటే యేసుక్రీస్తుల వారి దగ్గరికి 4 తీసుకుని వెళ్ళారు. చూడండి వారికి ఎంత విశ్వాసం ఉందో, మంచి విశ్వాసం. అందుకు యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాను పక్షవాయువు గలవారితో చెప్పును. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉంటారు. వారు ఇతడు ఎట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అని తమ హృదయములో తాము అనుకున్నారనమాట. అంటే కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవన్నాడు. ఎవరు? యేసుక్రీస్తులు వారు. ఏమి క్షమింపబడి ఉన్నవన్నాడు పక్షవాయువు గలవనితో? ఇదేంటి పాపాలు దేవుడు తప్ప ఎవరు క్షమించడు కదా, ఇతను ఎట్లా ఎందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుని దూషిస్తున్నాడు కదా. నేను కోపం వచ్చింది ఎవరికి? శాస్త్రులకి. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు తెలుసా? ఒక మంచి సందర్భాన్ని అన్నారు. వారు తమలో తాము ఎలా ఆలోచించుకొని చూడగా యేసు వెంటనే ఆత్మలో తెలుసుకుని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొని చున్నారు అని పక్షవాయువు గలతో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేదా నీ పరుపు ఎత్తుకుని నడవమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించడు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. అంటే యేసుక్రీస్తుల వారికి దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలిసి భూమి మీద పాపాలని క్షమించే అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం చాలా గొప్పదన్నమాట. మనము కూడా మన ఎడల తప్పిదాలు, మన ఎడల అపరాధాలు, మన ఎడల దోషణలు చేసినటువంటి వారిని క్షమించే ఆ మంచి మనసు మనకి ఉండాలి. పాపాలు క్షమించేటువంటి మనసు, అది అధికారంతో కూడినటువంటిది. ఈ అధికారం ఎవరు కోరుకుంటారు? ఇది మనుషులకు కనిపించదు కనుక ఈ అధికారం నాకు వద్దులే అనుకుంటాడు మనిషి. నిజంగా ఈ అధికారాన్ని మనం పరిగణలోకి తీసుకుని వెళ్తే మనం ఉత్తమములు అయిపోతాం ప్రియులారా.
కనుక యేసుక్రీస్తుల వారికి పాపాలు క్షమించే అధికారం ఉందని పక్షవాయువు గల వాని ద్వారాగా మనకి అర్థమైంది. ఇది మొదటి సందర్భం ఏమో. అప్పుడు రెండో సందర్భం, ఆయన సముద్ర తీరమున మరలా వెలుచుండును, జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధిస్తూ ఆయన కపెర్నహూమునకు వెలుచు సుంకపు మెట్టనద్ద కూర్చుని ఉన్న 40 కుమారుడు లేవీని చూసి నన్ను వెంబడించమని చెప్పగానే అతడు ఆయన వెంబడిస్తే సుంకరే అనమాట. ఇతను పన్నులు వసూలు చేసేటువంటి వారు. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే కొందరు ఇదేంటి ఈయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనాలు చేస్తున్నాడు ఏంటని యేసుక్రీస్తుల వారిని మీరు అనుకుని తన శిష్యుల్ని అడుగుతున్నారనమాట. అప్పుడు ఏమన్నారు చూడండి, ఇన్ని పరిచయంలోనున్న శాస్త్రులు సుంకరులు పాపులతోనూ భుజించుడు చూసి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యుల్ని అడగా ఏసా మాట విని శిష్యుల్ని అడుగుతున్నారు అనమాట. చూడండి వీళ్ళు ఏసా మాటని రోగులకే కానీ ఏమండి ఆరోగ్యంగా అది ఏమన్నాడో మంచి మాట మనం అర్థం చేసుకున్నాడు. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. వైద్యం ఎవరికి అవసరము? రోగులకి. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. మరి ఎవరికి అవసరము? రోగులకి. అనగా అనారోగ్యవంతులకి వైద్యుడు అవసరం కదా. నేను కూడా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చానంటే పాపులని పిలవచ్చును కానీ నీతిమంతులను నేను పిలవరాలేదని యేసుక్రీస్తుల వారు వారికి వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భంలో అంటున్నారు, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నారనమాట. శాస్త్రులు చేస్తున్నారు, యోహాను శిష్యులు చేస్తున్నారు, కానీ నీ శిష్యులు ఎందుకు చేయట్లేదని యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తుల వారు ఏమన్నారు, పెండ్లి కుమారుడు తమ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తారు. పెండ్లి కుమారుడు అంటే నేను వెళ్ళిపోయే దినాలు వస్తాయి, ఆ తర్వాత ఉపవాసం చేస్తారు, ఆ తర్వాత ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తుల వారు వారికి చెప్పిన వారికి ఎవరికి కూడా బోధపడలేదు. ఇది మూడవ సందర్భం. ఇక చివరి సందర్భం ఏంటంటే ప్రియులారా, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుతూ తినుచుండిరి. అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడదని వారు ఎలా చేయుచున్నారని వారిని అడిగిన. అందుకు ఆయన వారితో ఎట్లనను తాను తనతో కూడా ఉన్నటువంటి వారంతా ఆకలి కొలినప్పుడు మరి దావీదు తిన్నాడు కదా, సమకూపు రొట్టెలు తిన్నాడు కదా. ఇప్పుడు మీరు విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు నియమించాడంటే మనుషుల కొరకే విశ్రాంతి దినం నియమించాడు. కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు కాదు. కారులు ఎందుకున్నవి? మనుషుల కొరకు కారులు ఉన్నాయి. గృహాలు ఎందుకున్నాయి? మనుషుల కొరకు. గృహాల కొరకు మనుషులు లేరు కదా, వస్తువుల కొరకు మనుషులు లేరు కదా, వాహనాల కొరకు మనుషులు లేరు కదా. అలాగే విశ్రాంతి దినమున కూడా నేను ప్రభువునై ఉన్నాను, దేవుడినై ఉన్నానని యేసుక్రీస్తుల వారు వాళ్ళందరికీ చెప్పగానే వారికి బోధపడింది. అర్థం చేసుకున్నవారు ఆయన అనుసరించారు, అర్థం చేసుకోలేనటువంటి వారు, అపార్థం చేసుకోలేనటువంటి వారు ఆయన నుంచి దూరం అయిపోయారు. తద్వారాగా వారి యొక్క నాశనానికి వారే పాత్రులయ్యారు. కనుక ఈరోజు మనకు చెప్పబడుతున్న, మనకు నేర్పిస్తున్నటువంటి మాటలను కూడా మనము శ్రద్ధతో భక్తితో వింటే దేవుడు మన జీవితంలో కూడా మేలులు దీవులను ఆశీర్వాదాలని దయచేస్తాడు. కనుక దేవుడు అట్టి కృపను ధన్యతను మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన. మోషే బాబు. Palong makan aja naga cumi kan aja mau udah kerja cumi kan aja nade marks aja రెండు మూడు రోజులు చదువుకొని ఆదించండి మీరు దయచేతండి చేయతండి మా ముందు వరపేసానంటే నాన్న కూడా చూపించండి కష్ట కాబట్టి ఇటు రీతింది వాకితండి వీడి పెట్టి పెట్టారు కాబట్టి మరో నాన్న ఫైన్లో చూడండి ఇటు రీతిండి మీ స్కూల్ కదా మాకు మీ పైన రేసుకృష్ణ పరచండి ప్రార్థన పడతారు గడిచిన మమ్మీ ట్రీ కదా ఇంచుకంతలు ట్రీ కదా మీ స్కూల్ కదా మీ స్కూల్ కదా పంటలో చక్క చిత్రండి మీ చేయడానికి పని చక్క ట్రీ కదా మీ స్కూల్ కదా పలిచి పత్తి పంటలా చేసి ట్రీ కదా వాక్య చదువుకున్నది వాకితండి ఆదించాలని మీకు రూపంలో చేసిన కాంతం ట్రీ కదండి మమ్మీ ట్రీ కదా రూపాయలు తాను కూడా తెయించి ఆడికిచ్చే పల్లె గుడి మాతో కొడుకుల్లో చేసి ముట్టాడు మాకు అంతగా తాను కూడా తెయించి అంతేండి ఇంకా వాళ్ళ తండ్రి రూపాయలు అందరూ ముట్టి పసుపు అని వేసుకేసిన మా తండ్రి మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు దేవ. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మార్కు సువార్త 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. విన్న వాక్యం మా వెనుకడిలో ఫలింపజేయండి. అలాగే ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి తల్లిని, చెల్లెల్ని, నా సహకారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీ సహాయాలు దయచేయండి. మీ పరిచర్యలు నాయన మీ మహిమలో వాడబట్టుకు నీ బిడ్డలను మీరే ఆశీర్వదించమని, దీవించమని ఈ మాటలు వినిచున్న నేర్చుకుంటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకుల కుటుంబాన్ని, పెద్దల కుటుంబాన్ని,
పరిచారకుల కుటుంబాలని, యవనస్తుల కుటుంబాలని, వృద్ధులు, బాలురు, యవనస్తులు మొదలుకొని ఓదూరు, వైఎస్ఆర్ నగరంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘాలను దర్శించమని, దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. గాడ్ బ్లెస్ యూ నాయనా. హ్యావ్ ఎ నైస్ డే.